మనం నవ్వుతూ ఉంటే మన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం గంభీరంగా ఉంటాం. దీని వలన ప్రయోజనాలేంటంటే, ఈ కాలం చదువుకునేటప్పుడు పిల్లలు ఎవరిని చూసినా మనసు పారేసుకుంటున్నారు, నచ్చిపోతున్నారు. లేదా ఫుడ్ విషయంలోనైనా సరే, ఏమి తిన్నా ఐ మీన్ బయట భోజనానికి ఇష్టపడుతున్నారు. సోకుకి, ముస్తాబులకి ఇలా ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నింటిల్లో పడిపోతున్నారు. బట్ అప్పుడు గంభీరంగా ఉండమని ఉండేవాళ్ళం అందరం. దానివలన ప్రయోజనం ఏంటంటే, మనసు కంట్రోల్‌లో ఉండేది. అలా ఎవరిని చూస్తే వారిపైన మనసు పడిపోవడం, దేన్ని చూస్తే దాన్ని తినాలనిపించుకోవడం, అలాంటి ఆలోచనలే ఉండేవి కాదు. అదొక ప్లస్ పాయింట్. ఒక ఋషుల్లాగా, మహర్షుల్లాగా అప్పుడు బతికేవాళ్ళం. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మనం గంభీరంగా ఉన్న కంటే, నవ్వుతూ ఉంటే మన ఆరోగ్యం రెండింతలు బావుంటుంది. మన ఫేషియల్ అంటే ముఖ కాంతి పెరుగుతుంది. అండ్ ఆల్ ఓవర్ బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది నవ్వుతూ ఉండబట్టి. ఎందుకంటే నవ్వడానికి, గంభీరంగా ఉండడానికి డిఫరెన్స్ ఏంటంటే, గంభీరంగా ఉంటే మనం ఫీలింగ్స్ అన్నింటినీ కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నాం. మన నర్వస్ సిస్టమ్‌ని అన్నింటిని జస్ట్ లైక్ గట్టిగా పట్టేసినట్టు, కట్టి పడేసినట్లు ఉంటుందనమాట. అది మనకి తెలియట్ల. ఇవన్నీ నేను చెప్తుంది నా సొంత అనుభవాలతో. ఎక్కడో ఏదో విని కాదు. నవ్వడం వలన ఏంటంటే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అన్నీ విచ్చుకుపోతున్నాయి. ఒక పువ్వు విచ్చుకుపోవడానికి, మొగ్గగా ఉండడానికి డిఫరెన్స్ ఏంటో, అదే మనం గంభీరంగా ఉండడానికి, నవ్వడానికి డిఫరెన్స్. ఒక మొగ్గ పువ్వు ఒక పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు అన్నింటినీ మోసి ఉంచుతుంది. తన అందాన్ని, తన స్మెల్‌ని, పరిమళాన్ని. దానివలన దాని అందం మనకి తెలియదు. దాని పరిమళం మనకి తెలియదు. ఆల్ ఓవర్‌గా చెప్పాలంటే దాని ప్రయోజనమే మనకి తెలియదు అనుకుంటాం. మనం మొగ్గగా ఉన్నప్పుడు తుంచం. అదే పువ్వుగా వికసించినప్పుడు అంటే మనం చిరునవ్వులు చిందించడం, పువ్వుగా వికసించడం ఒకటే అర్థం అనమాట. మనం చిరునవ్వులు చిందించినప్పుడు మన అందం పెరుగుతుంది. మన శరీరంలో ఉన్న అన్ని నాడులు ఓపెన్ అవుతాయి. దీనివలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అన్నప్పుడు నవ్వుతూ ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అందుకే నవ్వడానికి బోలెడన్ని ప్రోగ్రామ్స్ తీస్తున్నారు. నవ్వడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఇంటిలో ఆనందంగా, ఉల్లాసంగా ఉంటే మన రిలేషన్‌షిప్స్ బావుంటాయి. ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుంటది. ఆరోగ్యం కోసమైతే కోట్లు, లక్షలు, వేలు పోసేస్తున్నారు. మెడిటేషన్, ధ్యానము ఇవన్నీ చేయడం వలన మనసు కంట్రోల్‌లో ఉంటుంది. కానీ మనసు కంట్రోల్‌లో ఉంటుంది గానీ, ఒక లాభమైనా సరే మనుషులు 2 రకాలు. ఎవరైతే దేనికైనా పడిపోతారో వాళ్ళకి గంభీరంగా ఉండడం, మనసు కంట్రోల్‌లో ఉంచడం అవసరం. ఎవరైతే ఆల్రెడీ మనసుని కంట్రోల్‌లో పెట్టుకున్నారో, ఇక వాళ్ళకి అది అవసరం లేదు. ఇక వాళ్ళకి కావాల్సింది మనసారా నవ్వడమే. మనసారా నవ్వుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. వాళ్ళకి బోలెడన్ని మెడిసిన్స్ తీసుకోవడం తగ్గిపోతాది. తగ్గించుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా! దానికోసమే నవ్వుతూ ఉండాలి. వీలైనంత వరకు మనం అలా ఎందుకంటే నేను చూసినాను. చిన్నప్పటి నుండి గంభీరంగా ఉన్నవారు పెద్దయ్యాక నవ్వలేకపోతున్నారు. సో, అలా మనం నవ్వలేనప్పుడు కనీసం మన గంభీరం ఫేస్ నుండి చిరునవ్వుకి మారండి. అది ఒకటి చేయండి.